హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అరకిలో చికెన్ తీసుకొని చికెన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్లో దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు, గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. తర్వాత మిరపకాయలు వేసుకోవాలి 4. తర్వాత పసుపు, కొంచెం ధనియా పౌడర్, తర్వాత కొంచెం కారం పొడి 2 స్పూన్లు సరిపోతుంది. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. చికెన్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా చిన్నగా తరిగి వేసుకోవాలి. 2 స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. కొంచెం కసూరి మేతి ఉంటే వేసుకోండి. కొంచెం గరం మసాలా అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 అవర్స్ వరకు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ కోసం నేను 3 చిన్న ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకుంటున్నాను. బ్రౌన్ ఆనియన్స్ వల్ల టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. మనం బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకుందాం. వీటి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అందులో ఆనియన్స్ వేసి కలుపుకుందాం. ఒక 3 కప్పుల రైస్ తీసుకొని బాగా 2 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రైస్ ఒక అరగంట నానబెట్టుకోవాలి. నేను బాస్మతి రైస్ వాడట్లేదు, నార్మల్ రైసే. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసుకొని మరొకసారి బాగా కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రైస్ ఉడకపెట్టుకుందాం. రైస్ కోసం 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. 3 కప్పుల రైస్కి 1 లీటర్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ ఎక్కువగానే తీసుకోవాలి. రైస్లో కూడా మనం చికెన్లో వేసినటువంటి గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు, అలాగే వాటర్ బాగా మరిగేలోపు మనం బిర్యానీ ఏ బౌల్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో అందులో కొంచెం అడుగున ఆయిల్ వేసుకోవాలి, మాడిపోకుండా ఉండడానికి. తర్వాత మనం ఇప్పటివరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. బౌల్లో అడుగున సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు అందులో కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. రైస్ పొడి పొడిలాడేలాగా వస్తుంది. వాటర్ మరుగుతున్నాయి కదా, అందులో ఇప్పుడు మనం నానబెట్టుకున్న వాటర్ తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలి. అందులో రైస్ని బాగా ఉడకనివ్వాలి. రైస్ కొంచెం ఒక 90% వరకు ఉడికిన తర్వాత రైస్ని తీసుకొని మనం ఒక జాలి గిన్నెలో వడపోసుకోవాలి. వాటర్ ఏం లేకుండా పొడి పొడిలాడేలాగా జాలీలో వడపోసుకుంటే వాటర్ కిందికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం చికెన్ వేసి పెట్టుకున్న బౌల్లో రైస్ని లేయర్స్ లాగా వేసుకోవాలి. ఒక లేయర్ రైస్ హాఫ్ వరకు వేసేసిన తర్వాత అందులో కొంచెం బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి.
ఒక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని మళ్ళీ దానిపైన ఇంకో లేయర్ మనం ఉడకపెట్టి పెట్టుకున్న రైస్ వేసేసుకొని అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఇప్పుడు మనం కలర్ కోసం ఫుడ్ కలర్స్ వాడకూడదండి, అవి హెల్త్కి మంచిది కాదు. నెయ్యిలో కొంచెం పసుపు వేసి కలిపేసుకొని అది మొత్తం పైన స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్న బిర్యానీ గిన్నెను స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసి దాని మీద ఏదైనా బాగా బరువు పెట్టుకోవాలి. నేనైతే రోలు పెట్టాను. బాగా బరువు పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు దమ్ చేసుకుంటే నోరూరించే టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయకూడదు. ఒక 15 నిమిషాల వరకు ఆగి ఆ తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే నోరూరించే చికెన్ బిర్యానీ రెడీ. ఈరోజు వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్.